ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 3 ప్రధాన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వాటిలో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేసేందుకు 30,436.95 కోట్ల రూపాయలతో DPRను కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. తొలి దశ పూర్తి చేయడానికి గడువు 2027 సంవత్సరం కాగా రానున్న రెండేళ్లలో కేంద్రం 12,157 కోట్ల రూపాయల నిధులు పోలవరానికి అందజేస్తోంది. పోలవరం పనులు ఈ నవంబర్ నుండి తిరిగి గాడిలో పడతాయని, దానికి తగ్గట్లు ప్రణాళిక జరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇదే కాకుండా 2,137 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ జిల్లాలోని కొప్పర్తి, 2,786 కోట్ల రూపాయలతో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో పారిశ్రామిక నగరాలు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. 2,596 ఎకరాలలో నిర్మించే కొప్పర్తి స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీకి 8,860 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేలా రూపొందిస్తున్నారు. తద్వారా 54,500 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. రసాయనాలు, జౌళి, మెటాలిక్ మినరల్స్ మరియు ఆటోమొబైల్ విడిభాగాల పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా రూపొందించనున్నారు. ఇక కర్నూలులోని ఓర్వకల్లులో 2,621 ఎకరాలలో నిర్మించే స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీకి 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేలా రూపొందిస్తున్నారు. దీని ద్వారా 45,071 మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఏరోస్పేస్, డిఫెన్స్, హార్డ్వేర్, ఫార్మా, జెమ్స్, జ్యువెలరీ, రెడీమేడ్ దుస్తులు, ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ విడిభాగాల పరిశ్రమలు రానున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయించడానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రానికి భరోసా కల్పించిందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రాధాన్యం కల్పించినందుకు ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి సీతారామన్, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.